నమస్తే అండి అందరికి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయంలోని 12వ శ్లోకం చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదవండి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. థ్యాంక్ యూ అండి. ఓకే. ఈ భావం చెప్పుకుందాము ఈ శ్లోకానికి. నేను లేని సమయం అంటూ ఎప్పుడూ లేదు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. అలాగే నువ్వు కానీ ఈ రాజులు కానీ లేని సమయం కూడా ఎప్పుడూ లేదు. ఈ శరీరాలు నశించినప్పటికీ ఇక మీదట కూడా మనందరము లేకపోవడము అనేది ఏమీ లేదు. అంటే నేను లేని సమయం అంటూ ఎప్పుడూ లేదు అని భగవంతుడు అనగానే, స్వామి భగవంతుడమైన నీ సంగతి కాదు నేను చెప్పేది, మాలాంటి సామాన్యుల సంగతి ఏంటి అన్నట్లుగా చూశారంట అర్జునుడు. అప్పుడు వెంటనే భగవంతుడు, నువ్వు కానీ ఈ రాజులు కానీ మీరందరూ కూడా ఎప్పుడూ లేనివారు కాదు. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఈ దేహాలు నశించినా మనందరము ఎప్పుడూ ఉండేవాళ్ళమే అని స్పష్టం చేశారంట భగవంతుడు. వేర్వేరు దేహాల్లోని ఆత్మ ఎప్పుడూ ఉండేదే. దేహాలు నశించకుండా ఎప్పుడూ ఉండే తత్వం ఒకటి ఉంది. అదే ఆత్మ. అది త్రికాలంలోనూ ఉంటుంది. త్రికాలం అంటే భూతకాలంలోనూ ఉంటుంది, ఇప్పుడు వర్తమానంలో ఉన్నామని మనకు తెలుసు, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఉంటుంది ఈ ఆత్మ. అది త్రికాలాలలోనూ ఉంటుంది, త్రికాలాతీతంగానూ ఉంటుంది. అదే జీవుని యొక్క యథార్థ తత్వము. దానికి చావు పుట్టుకులు లేవు, ఏ మార్పులు లేవు. కనుక ఓ అర్జున, ఆత్మ నిత్యమైనది. నువ్వు ఆత్మవే కాని దేహానివి కాదు. నువ్వే కాదు, ఈ సమస్త ప్రాణికోటి ఆత్మస్వరూపమే. అందరము ఆత్మస్వరూపమే. అన్ని కుండల్లోనూ ఒకే మట్టి ఉన్నట్లుగా, అన్ని ఆభరణాలలోనూ ఒకే బంగారం ఉన్నట్లు, అన్ని దేహాలలోనూ ఒకే ఆత్మ ఉంది. ఇక్కడే ఒక సందేహం వస్తుంది చాలా మందికి. అన్ని దేహాల్లోనూ ఒకే ఆత్మ ఉంటే మరి అందరూ ఒకే విధంగా ఎందుకు ప్రవర్తించట్లేదు, అందరూ ఒకేలాగే ఎందుకు కనిపించట్లేదు అని. కొందరేమో ధర్మాత్ములుగా ఉంటున్నారు, కొందరు అధర్మ పరులుగా ఉంటున్నారు. కొందరు పుణ్యాత్ములుగా ఉంటున్నారు, కొందరు పాపాత్ములుగా ఉంటున్నారు. కొందరేమో మంచివాళ్లుగా ఉంటున్నారు, కొందరేమో చెడ్డవాళ్లుగా ఉంటున్నారు. కొందరు అందంగా ఉంటున్నారు, కొందరు అనాకారంగా ఉంటున్నారు. మరి ఎందుకు ఇలా ఉంటున్నారు, అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అయినప్పుడు అని ప్రశ్నిస్తారు. ఇలా తప్పుగా చెప్తే వేదాంతాన్ని ఎవరు నమ్ముతారు అని ప్రశ్నిస్తారు. మరి ట్యూబ్ లైట్ లోను, ఫ్యాన్ లోను, ఫ్రిడ్జ్ లోను, హీటర్ లోను ఒకే కరెంట్ ఉందా? వేరు వేరు రకాల కరెంట్ ఉందా? అన్నింట్లోనూ ఉన్నది ఒకే కరెంటు. ఒకే తీగ ద్వారా ఇంట్లోకి వచ్చింది. మరి లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ ఏమో తిరుగుతుంది, ఫ్రిడ్జ్ ఏమో చల్లబరుస్తుంది, హీటర్ ఏమో వేడి చేస్తుంది. ఇది కరెంట్లో ఉన్న తేడా కాదు, ఆయా పరికరాలలో ఉన్న తేడా. అదేవిధంగా మనందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అయినప్పటికీ వాళ్ళ వాళ్ళ దేహ మనోబుద్ధులు అనే పరికరాలలో తేడాల వల్ల వేరే వేరేగా కనిపిస్తున్నారు, అలా వ్యవహరిస్తున్నారు. కనుక అన్ని దేహాలలోనూ ఒకే ఆత్మ ఉంది. ఆ ఆత్మే నేను, నువ్వు, ఈ రాజులు అందరూ కూడా. ఆత్మజ్ఞాని ఎంతగా చెప్పినా దేహమే నేను అనే అజ్ఞానంలో ఉన్న సామాన్యుడు తికమక పడుతూనే ఉంటాడు. అర్జునుడు కూడా తికమకలో ఉన్నట్లు గుర్తించాడు శ్రీకృష్ణుడు. అందుకే అర్జున నువ్వు ఇప్పుడున్నావా అని అడుగుతున్నారు అర్జునుడిని. అర్జునుడు అంటారు ఇలాగా, లేకేం ఉన్నాను, నీ ఎదురుగానే ఉన్నాను అని చెప్తుంటే శ్రీకృష్ణుడు, మరి శరీరంతో ఉన్నావా, శరీరం లేకుండా ఉన్నావా? శరీరంతోనే ఉన్నాను, ఇందులో సందేహం ఏముంది అంటున్నారు అర్జునుడు. సరే, ఈ శరీరం ఏం చేస్తే నీకు వచ్చింది? అర్జునుడు ఏం చెప్తున్నారు, వెనకటి జన్మలలో నేను చేసిన పుణ్య పాప కర్మల ఫలితంగా నాకు ఈ శరీరం వచ్చింది. అంటే వెనకటి జన్మలలో నువ్వు పాప పుణ్య కర్మలు చేశావా? అవును చేశాను, చేయబట్టే కదా ఈ జన్మ వచ్చింది అని చెప్తున్నారు అర్జునుడు. అయితే అప్పుడు నువ్వు ఉండే చేసావా లేకుండా చేసావా కర్మలు? నేను లేకుండా కర్మలు ఎలా చేస్తాను, ఉండే చేశాను. ఉంటే అప్పుడు ఈ దేహంతోనే ఉన్నావా లేక వేరే దేహంతో ఉన్నావా? ఏ దేహమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఏదో ఒక దేహంతో ఉన్నాను. అంటే అప్పుడు నువ్వు ఉన్నావు, ఏదో ఒక దేహం ఉంది. ఆ దేహం ఎలా వచ్చింది? అంతకు ముందు జన్మల్లో చేసిన కర్మలు బట్టి వచ్చింది అని చెప్తున్నారు అర్జునుడు. కనుక ఓ అర్జున, అనేక జన్మల నుంచి నువ్వు ఉన్నావు, దేహం మాత్రము మారిపోతుంది. అంటే దేహము అనిత్యము, నువ్వు మాత్రము నిత్యము. నువ్వే కాదు, ఇక్కడ ఈ లోకంలో ఉన్న అందరూ కూడా నిత్యులే. అలాంటి నిత్యులైన వారి కోసం ఎందుకు ఏడుస్తున్నావు? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, అంటే ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, అందరిలో ఉన్న ఆత్మతత్వం ఒకటే, అది ఎప్పుడు నిత్యమే. దేహాలు మారిపోతున్నాయి కానీ ఆత్మ మాత్రం ఎప్పుడు నిత్యంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఒకసారి ఒక గురువు తన శిష్యుడికి చెప్తున్నారు అలాగా, ఆత్మ నిత్యమైంది అనే విషయాన్ని. మనకు తెలియట్లేదు కదా, మరి ఎలా చెప్తారు దీన్ని అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకున్నారంట ఆ గురువు గారు. వాళ్ళని ఒక రూమ్ లోకి తీసుకెళ్లారంట. అక్కడ ఒక బల్బుని చూపించారు. ఆయన అడుగుతున్నారు ఆ స్టూడెంట్స్ ని, ఈ బల్బు పాడైపోతే ఏమవుతుంది అని. శిష్యులు చెప్తారు, బల్బు వెలగదు, పాడైపోతాయి అని. అప్పుడు వెంటనే గురువు మళ్ళీ అడుగుతారు, బల్బు పాడైందని కరెంట్ పోతుందా అక్కడ అంటే, వెంటనే శిష్యులు, లేదు గురువు గారు, కరెంట్ అయితే పోదు, కానీ కొత్త బల్బు పెట్టామంటే మళ్ళీ వెలుగుతుంది అని చెప్తారు.
అప్పుడు గురువు చిరునవ్వుతో చెప్తారంట, అదే విధంగా ఈ శరీరం కూడా ఒక బల్బు లాంటిది, ఒక రోజు ఇది పాడైపోతుంది, నశిస్తుంది, కానీ ఆత్మ విద్యుత్ లాంటిది, అది ఎప్పటికీ నశించదు అని చెప్పారంట. అంటే బల్బు అయితే మారుతుంది, ఆ బల్బు పాడైపోతే వేరే బల్బు పెడుతున్నారు, అలాగే విద్యుత్ మాత్రం అలాగే ఉంటుంది. దేహాలు మారుతున్నాయి కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది అని ఆ గురువు గారు అలా ఎగ్జాంపుల్ చెప్పారు. అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు దీనికి. సముద్రము, మనం సముద్రాన్ని ఒకసారి గమనిస్తే సముద్రంలో ఎన్నో అలలు వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక అల పుడుతుంది, కొంతసేపు కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది. మనకు చూస్తే ఆ అల పుట్టింది, అది మళ్ళీ ఆ సముద్రంలోనే కలిసిపోయింది అని తెలుస్తుంది మనకి. కానీ నిజానికి ఆ అల ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సముద్రం నుంచే వచ్చింది. అల మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఆ సముద్రంలోనే కలిసిపోయింది. అంటే అల యొక్క రూపం మాత్రమే కొంతసేపు కనిపించింది మనకి, కానీ నీరు మాత్రం ఎప్పటికీ నశించలేదు, ఆ సముద్రం అలాగే ఉంది అక్కడ. అంటే మనం కూడా అంతే, మన శరీరం ఒక అల లాంటిది. మన శరీరాలు కూడా ఇలాగే ఎన్నో జన్మలు తీసుకుంటున్నాయి. ఎందుకు తీసుకుంటున్నాయి జన్మలు అంటే అది కూడా చెప్పారు కదా, మన కర్మల ప్రకారము మనం ఎలాంటి కర్మలు అనుభవించాలో, ఆ చేసిన పాపపుణ్య కర్మలు అనుభవించడానికి దేహాన్ని తీసుకుంటున్నాం మనము. దాన్ని కూడా మనం చూడలేకపోతున్నాం, కానీ కొంతమంది యోగులు ఎవరైతే మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కూడా చూడగలుగుతున్నారు. అంతకుముందు జన్మల్లో ఎలాంటి దేహాన్ని తీసుకున్నామో మనం అలానే ఎలా అయితే చూడగలుగుతున్నామో వాళ్ళు అలా కూడా చూడగలుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే దేహాలు మారుతున్నాయి కానీ ఆత్మ ఎప్పుడూ నిత్యంగా ఉంటుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలి? శరీరం అనేది మాత్రమే మారుతుంది, మన ఆత్మ ఎప్పుడు నిత్యంగా ఉంది. అందుకు మనం దేనికోసము శోకించాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనే దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడి కిరణాలు భూమి మీద పడుతున్నాయి, సాయంత్రం సూర్యాస్తమయం అయిపోతుంది, అప్పుడు ఆ కిరణాలు మనకి కనిపించట్లేదు. మరి ఈ కిరణాలు కనిపించడం ఆగిపోయింది అని సూర్యుడు నశిస్తున్నాడా? లేదు కదా, సూర్యుడు అలాగే ఉన్నాడు. మనకి కేవలం కిరణాలు కనిపించడం మాత్రమే ఆగిపోయింది. అలాగే ఈ ప్రపంచంలో మనకు ఎవరో జన్మించినప్పుడు వాళ్ళు కనిపిస్తారు, మరణించినప్పుడు వాళ్ళు కనిపించట్లేదు. దీని అర్థం ఏంటంటే వాళ్ళు పూర్తిగా నశించిపోయారు అనేది కాదు. సూర్యుడు ఉన్నంత వరకు కిరణాలు వస్తాయి, అలాగే ఆత్మ ఉన్నంత వరకు మన జీవితం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి అదే చెప్తున్నారు, ఆత్మ నిత్యమైనది, దానికోసం ఎందుకు ఏడుస్తున్నావు అని. మనం కూడా ఎప్పుడైతే తను పూర్తిగా అర్థం చేసుకుంటామో మన జీవితంలో దుఃఖము అనే దానికి చోటు ఉండదు. ఇంకా జీవుడి యొక్క అసలు తత్వం ఆత్మ అని, ఆత్మ నిత్యము అని, శాశ్వతమని, దేహాలు మాత్రం నశించిపోతాయి అని తెలియచెప్పిన భగవానుడు ఆత్మ నిత్యమే కాదు, ఏ మార్పులు లేనిది అని, శరీరానికే మార్పులని, మరణం కూడా ఒక మార్పే అని ముందు శ్లోకాల్లో తెలియచేయబోతున్నాడు. ఆ శ్లోకాలు రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.